ఈరోజు హిందువులంతా కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ అనబడే వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది ఒక్కసారి గమనించాలి. ఇదేంటి, పాస్టర్ ప్రవీణ్ క్రైస్తవుడు కదా, హిందువులంతా గమనించేదేంటి? చాలా కరెక్ట్గా మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రోడ్డు పక్కన ఒక నిర్మానుష ప్రాంతంలో పడి ఉన్నాడు. పక్కనే ఆయన బుల్లెట్ ఉంది, ఒంటి మీద గాయాలు ఉన్నాయి. చంపి అక్కడ పడవేశారా లేదు యాక్సిడెంట్ అయి పడ్డాడా తెలియాలి. అయితే ఇమ్మీడియట్గా ఆయన శవాన్ని చూసినటువంటి వాళ్ళు పోలీసులకి చెప్పున్నారు. పోలీసులు వచ్చి చూస్తే అదే పాస్టర్ ప్రవీణ్ కదా అన్నారు. పాస్టర్ ప్రవీణ్ అన్నటువంటి విషయం చనిపోయింది ఆయన విషయం బయటికి రాగానే ఇక ఇమ్మీడియట్గా చంపేశారు. ఎవరు? హిందువులు చంపడం ఏంట్రా బాబు? పాస్టర్ ప్రవీణ్ నిజాలే మాట్లాడతాడు. అలా కొద్ది రోజుల క్రితం శ్రీరాముడి గురించి నిజాలు మాట్లాడాడు, అందుకే చంపేశారు. శ్రీరాముడి గురించి నిజాలు మాట్లాడితే చంపేసేది ఏంట్రా? ఆ వీడియో చూసా నేను. హిందువులు అన్నవాళ్ళు చంపరు, వాడి పాపానికి వాడే పోతాడు, ఆ దేవుడే శిక్ష వేస్తాడు అంటారు, చంపరు. ఓకేనా? అలా ఈరోజు ఇతను చనిపోయిన తర్వాత శత్రువు చనిపోయినా కానీ పాపరా చనిపోయాడు అనే వాళ్ళే హిందువులు. అలా ఇతను చనిపోయిన తర్వాత చనిపోవాలనుకున్నాం కానీ ఇంత త్వరగా కాదురా, చనిపోవాలనుకున్నాం కానీ పాపం ఇలా అకస్మాత్తుగా కాదురా, ఇలా మాట్లాడుతున్నారు హిందువులు. ఎక్కడైనా ఒకళ్ళిద్దరు హిందువులలో ఉన్నటువంటి వాళ్ళు చచ్చాడు దేవుడు శిక్ష వేసాడు అంటూ ఉండొచ్చు కాక, ఎందుకంటే అంత ఘోరంగా మాట్లాడాడు శ్రీరాముడి గురించి ఈ పాస్టర్ ప్రవీణ్. ఆ వీడియో చూస్తే నాకు అనిపించింది, చిచ్చి ఇతని గురించా నేను అయ్యో పాపం అంటే వీడియోలు ఇచ్చాను అనిపించింది. బట్ ఒక మనిషిగా, ఒక జర్నలిస్ట్గా నా ధర్మంగా పాపం అన్నాను, కరెక్టేలే అనిపించింది. సీతమ్మ తల్లిని రావణాసుడి చెర నుంచి విడిపించిన తర్వాత, ఆగు, నేను నిన్ను విడిపించింది నా కోసం, నా వంశ ప్రతిష్ట కోసం తప్ప నీ కోసం కాదు, నీ మీద ప్రేమతో కాదు అంటూ ఇక ఆ తర్వాత నువ్వు ఎవరితో వెళ్తావు వెళ్ళు అంటూ వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి పబ్బు ఘోరంగా శ్రీరాముడు చేశాడు, అతను ద గ్రేట్ శ్రీరామ్ అంటూ ఎంత ఎటకారంగా వీడు మాట్లాడాడంటే, మేబీ బ్రతికున్నట్టయితే సందర్భం వచ్చినట్టయితే హిందువులు అయితే చంపరు కానీ కొడతం అయితే చేసేవాళ్ళు. ఇదేదో నేను అగ్రీ చేస్తున్నా. ఇక ఇప్పుడు క్రైస్తవులు అంతా కూడా ఏ రేంజ్లో ఏకమవుతున్నారంటే, దశమ భాగం ఇవ్వాలని చెప్పేసి పేద క్రైస్తవులను భయపెట్టేది వీళ్ళే. మరలా మా పాస్టర్ గొప్పడు అని చెప్పేసి వీళ్ళ మీద చిచ్చు పెట్టేది వీళ్ళే. మా వర్గం మా సంఘం అని హడావుడి చేసేది వీళ్ళే. ఈరోజు ఇతను చనిపోతే శవరాజకీయం చేస్తూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి ధర్నాలు, నిరసనలు, హడావుళ్ళు. ఏంద్రంటే చంపేశారు. అదేంద్రంటే ఇప్పుడు హిందువుల వర్షం చెప్పారు కదా, ఇప్పుడు ముస్లింల వర్షం. మహమ్మద్ ప్రవక్త గురించి ఇతను తప్పుగా మాట్లాడాడు, దాంతో ఇక ముస్లింలు రే అని చెప్పేసి ఆ వీడియో కూడా నేను చూసా, అబ్బో గలీజ్ బూతులు. వీలైతే శివప్రసాద్ వీస్ అని చెప్పేసి నాది 5వ ఛానల్ ఉంటుంది, మన కావ్యస్ మీడియా లింక్ నేను ఎప్పుడు ఇవ్వలేదు, అందులో ఉండేది చూడండి, శివప్రసాద్ వీస్. ఓకేనా? అందులో పెట్టా ఒక ముస్లిం అతను ఏ రేంజ్లో ఇతను తిడుతున్నాడు. నువ్వు గనక ఎవరే క్షమాపణ కనుక చెప్పకపోతే ఇంక అంతేరా, తర్వాత ఏం జరుగుతుంది నీ ఊహకి వదిలేస్తాను అంటే అగైన్ మరలా ఈ ప్రవీణ్ యొక్క అనుచరులు, బంధువులు, వాట్ ఎవర్ ఇస్ ఆ సంఘం వాళ్ళు మొత్తం లేదు దాన్ని ఏం చెప్పాలి, జిహాదా, పవిత్ర యుద్ధం కదా, దానిలోకి నన్ను లాగొద్దు, నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని పాస్టర్ ప్రవీణ్ చెప్పాడంటూ ఇక ముస్లింలు శాంతపడాలి, ఇక టాపిక్ కుదిరేయాలి అని చెప్పేసి మరలా వాళ్ళే. హిందువుల గురించి ఎక్కడ ఆ రకంగా క్షమాపణ చెప్పలా, ఎందుకంటే హిందువులు వదిలేస్తారు, బతకంటారా మీ బతుకు మీరెంత మీదేంత, మిమ్మల్ని పట్టించుకునేది ఏంటారా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను, ఇప్పటికి కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ గురించి హిందువులు కానీ అసలు వేరే వాళ్ళు కానీ ఎవరు ఏం మాట్లాడతల్లా. ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మాట్లాడదామంటున్నారు. ఈలోపు తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ అని ఉన్నారు కదా, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రజెంట్ బీఆర్ఎస్ నేత, అతను అంటాడు పాస్టర్ ప్రవీణ్ ఆకస్మికంగా చనిపోవడం చాలా బాధాకరం, అతని మృతికి కారణాలను నిష్పక్షపాతంగా విచారణ జరిపించేవి ప్రభుత్వం బయటపెట్టాలి, హోంమంత్రి అనిత నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, జోహార్ పాస్టర్ ప్రవీణ్ అంటాడు. జోహార్లు ఎవరు పెడతారు బాబు? అమరవీరుడు పెడతారు జోహార్లు. ఏ నేను వీరుడా? క్రైస్తవ మత ప్రచారం, క్రైస్తవ మత బోధకుడు, ఈయనకి సంబంధించిన ఆయనకే సంబంధం. ఆర్ఎస్ ప్రవీణ్ ఏపినా కాదు,
క్రైస్తవ మతానికి సంబంధించిన ఏదైనా ప్రచారం చేస్తారో కాదు. మరి ఆయనకి ఏంటి సంబంధం ఉంది. ఏదో ఒక విధంగా చేసి ఏపీలో క్రైస్తవులను రెచ్చగొట్టాలి, ఏపీలో ఉన్న క్రైస్తవులను కూటమి ప్రభుత్వం దూరం చేయాలి. ఇదే కుట్ర. ఆ బీఆర్ఎస్ ఈ వైసీపీ రెండు ఒకటే, రెండు జాంజిగిరీలు. సో వీడికి ఇంటెన్షన్ క్లోజ్ చేస్తాను చూడండి. ఛాన్స్ దొరికినప్పుడల్లా శవరాజకీయం చేస్తూ, ఛాన్స్ దొరికినప్పుడల్లా ముస్లింలని క్రైస్తవులని కూటమి ప్రభుత్వం దూరం చేయాలనుకుంటూ గొరాతికి రెండు ఎన్నో కుట్ర పన్నుతూ ఉన్నారు. ఇక ఈ ప్రవీణ్కి సంబంధించి మొన్న నైట్ బుల్లెట్ మీద అతను విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి రాజనగరం వెళ్ళాలి. వెనకాల ఒక బ్యాగ్ ఉంది. అతను వెళ్తున్న రూట్ ఏదైతుందో ఈ కొవ్వూరు చెక్ పోస్ట్ దాటిన తర్వాత చెక్ చేస్తున్నప్పుడు ఆ రోడ్డు అసలు బాగోదంట. ఈ రాజమండ్రి దివాన్ చెరువు ఏదో ఉంది, అక్కడి నుంచి కొంతమూరు వెళ్ళే రోడ్డు. ఈ కొవ్వూరు చెక్ పోస్ట్ దగ్గర నుంచి దాదాపు 11 నిమిషాల వ్యవధిలో ఆయన చనిపోయిన బాడీ దొరికింది, పక్కన బుల్లెట్ కూడా దొరికింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ చెక్ పోస్ట్ పాయింట్ టోల్గేట్ పాయింట్ ఉంది కదా, అక్కడ చూస్తే ఈ బుల్లెట్కి హెడ్లైట్ లేదు. నైటు హెడ్లైట్ లేనటువంటి ఒక బుల్లెట్తో వెళ్తున్నాడు. అసలు ఏమనాలి అసలు? అంటే అక్కడ రోడ్డు మీద గుంతలు ఏమైనా ఉండి స్కిడ్ ఎలా పడి ఉండొచ్చు, అనుకోకుండా ఎవరైనా వచ్చి గుద్దుండొచ్చు. ఒకవేళ హిందువులా, క్రైస్తవులా, ముస్లింలా, అగంతుకులా ఎవరో కానీ చంపి కూడా ఉండొచ్చు. పోస్ట్ రిపోర్ట్లో తేలుతుంది. ఈలోపు వచ్చేసి న్యాయం చేయాలి, చంపేశారు. ఈ హడావుడి అంటే నాకు అర్థం కావట్లేదు. మీరు బాగా గమనించంటే మొన్నటికి మన ఔరంగజేబు విషయంలో కూడా ఔరంగజేబు ఎంత క్రూరుడైనటువంటి రాజు, ఎంతమంది హిందువుల్ని, బౌద్ధుల్ని, సిక్కుల్ని ఊచకొత కోసాడో తెలిసి కూడా అగైన్ మరలా ఔరంగజేబు సమాధి సంబంధం అనేది ఇష్యూ రేజ్ అయితే ముస్లింలు అంతా మళ్ళీ ఒకటవుతారు. అదే హిందూ రాజు కనుక అట్ట ప్రజలను కనుక హింసించుంటే ముందు సమాధి తీసి అవతలపడేయండి అని హిందువులే అంటారు. హిందువులు ఎప్పుడు కూడా వ్యక్తికి వచ్చి ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. హిందువులు ఎప్పుడు కూడా ధర్మానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను మిగతా తక్కువ చేయట్లా. ఒక భారతీయుడిగా, ఒక జర్నలిస్ట్గా నేను ధర్మబద్ధంగా చెప్తున్నా ఈ మాట. ఇప్పటికైనా మీరు ఏ మతస్థులైనా మీ దేవుణ్ణి ఫాలో అవ్వండి. మధ్యలో ఉన్న మత ప్రబోధకులను, ఈ గొడవలు పెట్టే రాజకీయ నాయకులు దయచేసి వద్దండి. పోస్ట్ మార్టం అయితే కంప్లీట్ అయింది. బాడీని ఆల్రెడీ అప్పచెప్పారు. బాడీ హైదరాబాద్కి వస్తుంది. ఆ రిపోర్ట్లో ఏముంది ఏంటంటే ఫోరెన్సిక్ మొత్తం నిర్ధారణ చేసి నాకు తెలిసి రేపు ఎల్లుండి ఆవటల ఎల్లుండిలో శనివారంలోపు అయితే బయటకైతే రావచ్చు. మీన్వేల్ కులం పేరుతో, మతం పేరుతో చిచ్చు పెట్టే చెత్త ఎదలకు దూరంగా ఉండండి. అన్నిటి గురించి నేను మరలా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అలియాస్ వైసీపీ అలియాస్ వైఎస్ఆర్సీపీ అలియాస్ పేటీఎం పార్టీ, ఆ జగన్ పార్టీ, ఈ బ్యాచ్ అంతా కూడా ఛాన్స్ దొరికిందంటే అమాయకులైనటువంటి క్రైస్తవులని రెచ్చగొడుతున్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అలాగే ముస్లింల్లో కూడా లేనిపోయిన అనుమానాలు కలగజేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయొద్దని చెప్పేసి క్రైస్తవుల్ని, ముస్లింలని ఎలా భయపెట్టారు, ఎలా వేధించారో మత పెద్దల ద్వారా అందరికీ తెలుసు 2024 ఎన్నికలకు ముందు. కానీ ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారండి వాళ్ళు. అయినా సరే వాళ్ళు ఇప్పటికీ చాలామంది మా జగనే ఏందంటే పిచ్చింక అంతే అది. సో ఇప్పటికైనా శవరాజకీయాలు చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. పాస్టర్ ప్రవీణ్ చనిపోవడం బాధాకరమే. ఒక మనిషిగా ఆయన చనిపోవడం అనేది నేను కూడా కరెక్ట్ కాదమంటారు, అయ్యో పాపని అంటూ ఉన్నా. బట్ అతను గతంలో చేసిన వ్యాఖ్యలు అయితే క్షమించరానివి. ఇక చనిపోయాడు కాబట్టి అతని గురించి టాపిక్ ఇంకా అనవసరం. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన తర్వాత 20 నిమిషాలు మాట్లాడదాం.